హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు టాపిక్‌లో యూనివర్స్ మీ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? ఈ పర్సన్ గురించి యూనివర్స్ మీతో ఎలాంటి విషయాలు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు? మీకు ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? అనేది మనం ఈరోజు టాపిక్‌లో చూస్తాం. ఓకేనా? అండ్ మీ అందరికీ నా రీడింగ్ నచ్చుతుంది అంటే ప్లీజ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు. పెళ్ళైన వారు, పెళ్లి కాని వారు, అలా మీ సిచ్యువేషన్స్ మీరు ఎలాంటి సిచ్యువేషన్‌తో అయినా మీరు డీల్ అవుతా ఉండొచ్చు. సో, మీరు హ్యాపీగా అయితే ఈ రీడింగ్ అయితే చూసుకోవచ్చండి. ఓకేనా? అండ్ మీ లైఫ్‌లో డివోర్స్ కేసెస్ ఉన్నాయా? లేదా థర్డ్ పర్సన్ ఉన్నారా? లేదా మీరు సింగిల్ ఉన్నారా? లేదా సింగిల్ మ్యారేజ్ అయిన వారితో డీల్ అవుతున్నారా? మ్యారేజ్ అయిన పర్సన్స్ సింగిల్‌తో డీల్ అవుతున్నారా? అలా మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఉండొచ్చు మీ లైఫ్‌లో. మీరు హ్యాపీగా రీడింగ్ అయితే చూసుకోవచ్చనమాట. ఓకేనా? అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. పే రీడింగ్ ఉంటుంది. టైటిల్‌లో మన నంబర్ ఉంటుంది కదా! సో, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? సో, ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీకు ఎంతవరకు మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవే తీసుకోండి. మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేసేయండి. ఓకేనా? అండ్ రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్ చేయడం అండ్ క్లైమ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకేనా? కామెంట్ బాక్స్‌లో ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ ఏంజెల్స్ అనేసి మీరు క్లైమ్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూసే మా వ్యూస్‌కి మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు వారికి యాక్యురేట్‌గా రీడింగ్ ఇవ్వండి. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ స్వర్డ్స్‌కి మనం క్లారిఫికేషన్ చేస్తాం. త్రీ ఆఫ్ పెంటికల్స్, ద హెర్మిట్ అండ్ నైన్ ఆఫ్ కప్స్. ఓకే. ద మూన్ కార్డ్‌కి క్లారిఫికేషన్, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్‌కి క్లారిఫికేషన్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్. పేజ్ కార్డ్స్ ఎక్కువగా వస్తున్నాయండి ఈరోజు రీడింగ్లో. త్రీ ఆఫ్ వ్యాండ్స్‌కి క్లారిఫికేషన్. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండి. ఓకే. నేను ఫస్ట్ కార్డ్ నుంచి మీకు క్లారిఫికేషన్ చేసుకుంటూ వస్తా. మీకు కార్డ్స్ అన్ని ఫస్ట్ కనిపిస్తున్నాయా? ఓకే. ఈరోజు రీడింగ్లో బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ అండి. ఈరోజు రీడింగ్లో ఈ పర్సన్ గురించి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అంటే, మీరు అనుకుంటున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోయారు, తను థర్డ్ పర్సన్తో ఉన్నారు ప్రజెంట్. అది నేను కూడా 100కి 100% నేను కూడా ఒప్పుకుంటాను. కొంతమంది వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారండి. థర్డ్ పర్సన్తో ఈ పర్సన్ ఉన్నారు, వారితోనే తను లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు. థర్డ్ పర్సన్ అంటే వారి వైఫ్ ఆర్ హస్బెండ్ అలా ఎవరైనా వస్తారనమాట. సో, వారితో ఈ పర్సన్ ఉన్నారు అండ్ వారితోనే తను చాలా హ్యాపీగా ఉన్నారు అని మీరు అనుకుంటా ఉండొచ్చు. ఓకే. తను కూడా అక్కడ హ్యాపీగానే ఉన్నారండి. కానీ
ఈ పర్సన్ మీ మీద కూడా తను అట్రాక్షన్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఏ విషయంలో అయినా సరే అండి మీరిద్దరూ లాంగ్ డిస్టెన్స్‌లో ఉండొచ్చు కొంతమంది. కొంతమంది వేరే వేరే కాస్ట్ ఉందని గానీ, అండ్ ఏదో ఒకటి ఫ్యామిలీ ఒప్పుకోవడం లేదని, ఏదో ఒకటి చెప్పి మీరు సెపరేషన్‌లో ఉన్నారు ప్రెజెంటు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఒకవేళ మీరు కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ కూడా ఉండే ఛాన్సెస్ గూడా ఉన్నాయండి. కొంతమంది ఇక్కడ నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అండ్ కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఓకేనా? ఈ పర్సన్ తన లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నా సరే మీ దగ్గరికి రావాలి. మళ్ళీ మీ గురించి ఆలోచిస్తున్నారు. చాలా ఆలోచిస్తున్నారండి తను. 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తా ఉన్నారు అని చెప్పొచ్చు. ఈ పర్సన్ చెప్పాలి అంటే మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ తనకి భయం అనేది ఉందన్నమాట. కొంచెం భయపడుతున్నారు అన్నట్టుగా చెప్పొచ్చండి. ఎందుకు ఈ పర్సన్ మిమ్మల్ని చూసి భయపడుతున్నారంటే ఈ పర్సన్ వలన మీకు అంటే తను మీకు పాస్ట్‌లో కావచ్చు, ప్రెజెంట్‌లో కావచ్చు చాలా పెయిన్‌ని అయితే మిగిలిచ్చారు. తన బిహేవియర్ గానీ, అండ్ మిమ్మల్ని కేర్ చేయకపోవడం గానీ, తన సొసైటీ గురించి ఆలోచించడం గానీ, తన ఫ్యామిలీ గురించి ఆలోచించి మిమ్మల్ని దూరం చేసుకోవడం గానీ, లేదా తనకి వాళ్ళ ఫ్యామిలీ చూసిన పర్సనే తను పెళ్లి చేసుకుంటాను, ఇంకా మీతో రిలేషన్‌కి ఇంకా బాయ్ అని చెప్పేసి తను వెళ్ళిపోయి గూడా ఉంటారనమాట. మేబీ పాస్ట్. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. కానీ తనకి ధైర్యం అనేది సరిపోవడం లేదనమాట. మళ్ళీ మీ లైఫ్‌లోకి రావాలి అనుకుంటున్నారు. మీకేదో ఆఫర్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఇక్కడ ద టవర్ కార్డ్ గూడా వచ్చేసింది. ద టవర్ కార్డ్ గూడా వచ్చేసిందండి. ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టుగా చూస్తున్నారు. కానీ తనకి ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో తనకి ధైర్యం అనేది సరిపోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుందండి. ఈ పర్సన్‌కి ప్రెజెంట్ మీ మీద చాలా ఏంటంటే ఫిజికల్ రిలేషన్ లాంటిది ఎక్కువ చూపిస్తుంది. లస్ట్ ఎనర్జీ లాంటిది చూపిస్తుందండి. మిమ్మల్ని మర్చిపోదాము అనుకున్నా తను మర్చిపోకపోవడము, అండ్ పదే పదే మిమ్మల్ని గుర్తుకు తెచ్చుకుంటా ఉండడము, అలాంటిది జరుగుతుందనమాట ఈ పర్సన్. మీ దగ్గర నుంచి అంటే మీ లైఫ్‌లో తను హ్యాపీగా ఉండలేను అని అనుకుని మీ లైఫ్‌లో నుంచి తను వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ ఆప్షన్‌ని కూడా చూజ్ చేసుకున్నారు ఈ పర్సన్. మీతో రిలేషన్‌లో తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు. సాటిస్ఫాక్షన్ అనేది మీ రిలేషన్‌లో తనకి లభించడం లేదు. ఆ కేరింగ్ గాని, ఆ లవ్ గాని అన్నిటిని తను ఏ విధంగా హ్యాపీగా ఉండలేకపోతున్నారు. సో, నేను థర్డ్ పర్సన్‌ని చూజ్ చేసుకుంటాను. ఆప్షన్ వైపే వెళ్తాను అని మీతో రిలేషన్‌ని తను ఆల్రెడీ ఎండ్ చేసుకొని వెళ్ళిపోయారనమాట. 100కి 100% అండి. ఏ పర్సన్ మీతో ఉన్న రిలేషన్‌లో తనకి హ్యాపీనెస్ అనేది లభించలేదు. అది ఏ విషయంలో అయినా మీరు తీసుకోండి. ఓకేనా? మీ రిలేషన్‌ని బట్టి. ఓకేనా? సో, అలాంటి పర్సన్ మళ్ళీ మీ గురించి ఆలోచిస్తా ఉన్నారనమాట. 24/7 ఆలోచిస్తా ఉన్నారు తను. తన చుట్టూ చాలా మంది ఉన్నారండి. తన ఫ్యామిలీస్ ఉండొచ్చు, అండ్ తన ఫ్రెండ్ సర్కిల్ ఉండొచ్చు. కానీ ఎక్కడో ఈ పర్సన్ ఏదో తెలియని లోన్లీనెస్ అనేది తనని వెంటాడుతా ఉందన్నమాట. తనకు తెలియకుండానే తనకి కొంచెం బాధ అనిపించడము, సడెన్‌గా డల్ అయిపోవడము, అలా తన లైఫ్‌లో ఆ విధంగా జరుగుతున్నాయన్నమాట. అంటే మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ ఈ పర్సన్‌కి కలుగుతుందండి. ఆ బాధ నుంచి తను బయటకు రావాలి. తను హీల్ అవ్వాలి. అంటే ఇక్కడ 9 ఆఫ్ కప్స్ మీ లైఫ్‌లోకి రావాలి. మీతో రీయూనియన్ చేయాలి. అండ్ ఈ పర్సన్ మీతో సోల్ కనెక్షన్ అనేది ఫీల్ అవుతున్నారండి. తనే కదా ఈ రిలేషన్‌లో తనకి హ్యాపీనెస్ లేదు. సాటిస్ఫాక్షన్ అనేది లభించడం లేదు. కాబట్టి తను ఎండ్ చేసుకొని వెళ్ళిపోయిన పర్సనే మళ్ళీ మీ వైపుకి తనకి మనసు ఎందుకు గుంజుతుంది? తనకి ఎందుకు అలా అయిపోతున్నారు? పదే పదే మీరెందుకు తనకి గుర్తుకొస్తున్నారు? అని తనే డైలమాలో పడిపోతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. అరే! తనే కదా ఈ రిలేషన్‌లో తనకి హ్యాపీనెస్ లేదు అని నేనే కదా వెళ్ళిపోయాను. మళ్ళీ ఎందుకు ఈ పర్సన్ గుర్తుకొస్తున్నారు? తనకేమి అర్థం కాని పరిస్థితిలో ఈ పర్సన్ ఈరోజు ఉండబోతున్నారండి. అండ్ ఇది పౌర్ణమి ఎనర్జీస్ కదా! సో, ఇది చూడండి ఇక్కడ మూన్ కార్డ్ గూడా వచ్చింది. తనకి ఫుల్ మూన్‌కి, న్యూ మూన్‌కి ఎక్కువగా మీరు మీరు గుర్తుకు రావడం గానీ, మీ ఎనర్జీస్‌ని తను ఫీల్ అవ్వడం అనమాట. మీ కేరింగ్ గానీ, మీ ప్రేమ గానీ, అవన్నీ తనకి పదే పదే గుర్తుకు రావడం జరుగుతుందనమాట. తన చుట్టూ ఇక్కడ ఫ్యామిలీ అయితే ఉన్నారండి. తన లైఫ్‌లో చాలా మంది ఉన్నారు. అయినా గూడా ఈ పర్సన్ హ్యాపీగా ఉండలేకపోతున్నారనమాట.
తన చుట్టూ 100 మంది ఉన్నా తను ఒంటరి వారే అన్నట్టుగా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట ఈరోజు. ఈరోజు ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుందండి తనకి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అనే ఫీలింగ్ తనలో ఉందన్నమాట. అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉందండి. కానీ మళ్ళీ తన చుట్టూ ఒక బౌండరీస్ అనేది గీసుకొని ఉంటున్నారనమాట తను. మీకు కాల్ చేయాలి అనిపిస్తుంది, మీతో మాట్లాడాలి అనిపిస్తుంది, మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అనిపిస్తుంది. మీరు లేని జీవితం తనకి ఒంటరిగా అనిపిస్తుందన్నమాట. అయినా సరే ఈ పర్సన్ బ్యాలెన్స్ అనేది చేసుకుంటున్నారండి. తను బయటపడడం లేదనమాట. అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. అంటే తనలో దాచుకుంటున్నారు. తనలో ప్రేమ ఉంది, కేరింగ్ ఉంది. తనలో ఈ పర్సన్‌లో మీ మీద ప్రేమ ఉంది. అండ్ మీరు తనకి చాలా గుర్తుకొస్తున్నారు. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ తను బయటకు చెప్పడం లేదండి. ఈ పర్సన్ అన్ని హోల్డ్ చేసుకుంటా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అండ్ ప్రజెంట్ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి కూడా అతనికి కొంచెం స్ట్రెంత్ కూడా సరిపోవడం లేదు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ మీ గురించి కూడా ఈ పర్సన్ ప్రజెంట్ ఎలా ఆలోచిస్తున్నారంటే మీరు చాలా నాలెడ్జబుల్ పర్సను. అంటే తను థర్డ్ పర్సన్‌ని చూస్ చేసుకునే విషయం గానీ, ఏదైనా సరే ఈ పర్సన్ చెప్పక ముందే మీరు పసిగట్టి ఉంటారనమాట. తనని ప్రశ్నించడం జరిగింది. సో, ఆ విషయంలో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని ఇగ్నోర్ చేయడము, మీతో కావాలనే గొడవ పడేసి మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయినట్టుగా కూడా చూపిస్తుందనమాట. తనే మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు. అంటే తను దాచుతున్న విషయాన్ని మీరు కనిపెట్టేశారు కదా! కాబట్టి మీరు చాలా తెలివైన వారు. మీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మీరు చాలా ఎనర్జిటిక్‌గా అండ్ ప్రెజెంట్ చాలా సెల్ఫ్ లవ్‌లో ఉన్నారు. అంతకుముందు కొంచెం అమాయకంగా ఉన్న ఇప్పుడు చాలా ఎనర్జిటిక్‌గా, చాలా ప్రాక్టికల్‌గా తయారై ఉన్నారు. కాబట్టి మీ గురించి కూడా మీ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని కూడా తను అనుకుంటా ఉన్నారనమాట. అండ్ ఈ పర్సన్‌కి మీకు సంబంధించి కొంతమందికి మనీ రిలేటెడ్‌గా కూడా ఉండొచ్చండి. అంటే మనీ పర్పస్‌లోనే మీరు ఫ్రెండ్‌షిప్‌గా ఉండి తర్వాత మీతో రిలేషన్ అనేది కంటిన్యూ అలా ఏదో జరిగింది అన్నట్టుగా చూపిస్తుందనమాట. ఈ పర్సన్ అయితే ఇక్కడ మీకు కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. ఇక్కడ రీయూనియన్‌కి అయితే పాసిబుల్ అయితే ఉంది కాబట్టి క్లెయిమ్ చేసుకోవడానికి చూడండి రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు. అండ్ మీతో ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో ఉంటారనమాట తను. అండ్ ఇక్కడ సోల్ కనెక్షన్ అనేది ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారండి. అండ్ మీకు కాంటాక్ట్ అవ్వాలి అనేది చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఉందండి. సో, చాలామందికి 8 అవర్స్, 8 డేస్, 8 వీక్స్ అలా ఆ లోపల ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అయితే అవుతారు తప్పకుండా. ఓకేనా? ఇక్కడ రాశుల విధంగా మనం చూసుకుంటే మేషం, సింహం, ధనుస్సు రాశి ఎనర్జీ ఎక్కువుంది. వృశ్చికం, మీన రాశి ఎనర్జీ అండ్ వృషభం, కన్య, మకర రాశి ఎనర్జీ ఎక్కువ ఉందండి. ఓకే. ఈ రాశులలో మీరైనా ఉండొచ్చు లేదా మీ పర్సన్ కూడా ఉంటారనమాట. అండ్ ఇంకొక మెసేజ్ ఏంటిది అంటే ఇక్కడ ఈ పర్సన్ మీ లైఫ్‌లో రాకుండా తనని ఎవరో లేడీ పర్సన్ కూడా కంట్రోల్ చేస్తా ఉన్నారు. తనని మైండ్ వాష్ చేస్తా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది. కానీ ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారండి. తను లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నా, తను ఎక్కడున్నా సరే మిమ్మల్ని గమనిస్తున్నారు. మీ మీద చాలా అబ్సెసివ్‌గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుందనమాట. అంటే తనకి మీ మీద లస్ట్ ఎనర్జీ లాంటిది ఎక్కువగా చూపిస్తుందండి ఈరోజు రీడింగ్‌లో. ఓకే. ఇప్పుడు మనం పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ చూస్తాం. ఓకే. నంబర్ 6, నంబర్ 2, నంబర్ 9, నంబర్ 8, నంబర్ 3 అండ్ మీకు 888 నెంబర్ కూడా కనిపిస్తూ ఉండొచ్చండి. 555 నెంబర్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు. అండ్ నంబర్ 5, నంబర్ 7, నంబర్ 10, నంబర్ 15, నంబర్ 7 అండ్ 999 నంబరు, 222 నంబరు, 666 నంబరు, 222 నంబరు అలా మీకు ఏంజల్స్ నంబర్స్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు అన్నట్టుగా చూపిస్తుందన్నమాట. ఓకే. ఈ పర్సన్‌తో మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఎలా ఉంది?
మీ పర్సన్ పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. ఓకే. ఎందుకు గొడవలు జరుగుతూ ఉన్నాయి? ఓకే అండి, ఇప్పుడు ప్రజెంట్ పాస్ట్ ఎలా ఉంది అంటే, ఈ పర్సన్కి మీరే మీ మనసులో మాట ఫస్ట్ చెప్పేశారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అంటే మీరే తనకి ప్రపోజల్ అయితే ఇచ్చారు, కానీ తను యాక్సెప్ట్ చేయాలా వద్దా అన్నట్టుగా తను జగిల్ అవుతున్నారు. అండ్ తన లైఫ్లో ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట పాస్ట్ వచ్చేసరికి. ఓకే. అండ్ ప్రజెంట్లో మీరు తనతో ఏదో తెలియని బాండింగ్ అనేది మీరు ఫీల్ అవుతున్నారా, లేదా కొంతమందికి మీ లైఫ్లో వేరే పర్సన్ రావడం అయితే జరిగిందనమాట. ప్రజెంట్ మీ లైఫ్లో కొంతమందికి అండి ఈ మెసేజ్ హ్యాపీగానే ఉన్నారు మీరు కోరుకున్న పార్ట్నర్తో అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. అండ్ ఈ పర్సన్ మాత్రం ప్రజెంట్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. అండ్ ఫ్యూచర్ వచ్చేసరికి ఇక్కడ ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ అవ్వాలి, ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి, మీకు కాంటాక్ట్ అవ్వాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. కానీ మీరు మాత్రం ఈ పర్సన్ని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరనమాట. తనతో మళ్ళీ ఏదో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకునేది చూపిస్తుందండి. ఓకే. కానీ తనతో మళ్ళీ కలిసి ఉంటారు, కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతుంది. ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత అంటే ఈ పర్సన్ అంతకుముందు వదిలేసి వెళ్ళిపోయారు, సో ఇప్పుడు ఎందుకు వచ్చావు అనే విధంగా మీరు ఏదో మాట్లాడే ఛాన్సెస్ అనేది చూపిస్తుంది అనమాట. ఓకే. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది, ఈ రీడింగ్లో మీకు ఎంతో కొంత మెసేజెస్ మీకు హెల్ప్ అవుతున్నాయి అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందామండి. అంతవరకు అందరికీ బాయ్.